జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది మను మను కమింగ్ 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 రాజ్యాన్ని పరిపాలించిన మహారాణి గారు ఇదిగో వాటర్ ఇదిగో టీ హౌ స్వీట్ యా టీలో షుగర్ వేశాను స్వీట్ గానే ఉంటుంది వెదో జోక్ లాపు నిన్ను మెచ్చుకుంటుంటే వెటకారం చేస్తావేంటి సింధు నాకింట్లో బోర్ కొట్టేస్తుంది టీవీ చూడు డార్లింగ్ టీవీ నీ ముఖంలా అందంగా ఉండదు కదా సో స్వీట్ ఏం స్వీట్ తింటావు గులాబ్ జామా రవ్వ లడ్డునా ఇదిగో మళ్ళీ వెటకారం ఐ డోంట్ లైక్ ఇట్ ఏం చేస్తున్నా ఇక్కడ వివిధ భారతి ప్రోగ్రామ్ వింటున్నానండి ఈ ఇంట్లో మను సింధు ఎంత రొమాంటిక్ గా మాట్లాడుకుంటారో తెలుసా అబ్బా సినిమాలు టీవీలో ఎక్కువగా చూస్తే ఇలాంటి డైలాగులే వస్తాయి అదేం కాదు వాళ్ళిద్దరూ నిజంగా ఎంత హ్యాపీ కపులో తెలుసా అలా దిష్టి పెట్టకే వెంటనే వాళ్ళు తగువ పడతారు హాయ్ షీలా ఎలా ఉన్నావు నేను సింధు హ్యాపీగా ఉన్నాం పార్వతీ పరమేశ్వరుల వాళ్ళెవరు నాకు పరిచయం లేదు మేం మాత్రం ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ లా హ్యాపీగా ఉన్నాం ఎప్పుడైనా ఇంటికి రావచ్చుగా లంచ్ చేసి వెళ్ళొచ్చు లంచ్ వద్దా సరే డిన్నర్కి రా సింధు కూడా ఉంటుంది అలాగా ఓకే ఓకే 10,000 పెద్ద అమౌంట్ కదా లోన్ అయినా పెద్ద అమౌంటే యునో నేనిప్పుడు కంపెనీ ఓనర్ని కాదుగా ఆలోచిస్తా నిజమే నువ్వు ఎంత అవసరం ఉంటే గానీ ఇలా అడగవు అదే ఆలోచిస్తున్నాను ఓకే నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నేను ఇస్తాను అలాగే రేపిస్తాను బాయ్ అరే సింధు 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 మను నేను ఒప్పుకోద్దని క్లియర్ గా చెప్తుంటే ఎందుకు ఒప్పుకున్నా సింధు షీలా నీకు కూడా తెలుసు కదా తను ఎప్పుడు ఇలా లోన్ అడగలేదు ఫస్ట్ టైం నన్ను అడగకుండా నా పర్మిషన్ లేకుండా ఎలా ఇస్తావు నువ్వు ఒప్పుకుంటావు అనుకున్నాను ఒప్పేసుకో మను ఇది మన ఇద్దరి ఫ్యామిలీ ఇలా నువ్వు నాకు తెలియకుండా నాకు చెప్పకుండా నేను ఒప్పుకోకుండా డబ్బులు దానం చేయడం నాకు నచ్చట్లేదు ఇదిగో నువ్వలా నా ఫ్రెండ్స్ ని కొలీగ్స్ ని ఇన్సల్ట్ చేయొద్దు నీ సర్కిల్ మొత్తం గాలి గ్యాంగ్ ఆర్సీ బెట్ రాజు ఆ వీరదాసు ఆ షీలా సింధు దిస్ ఇస్ టూ మచ్ ఆఫ్టర్ ఆల్ 10,000 గురించి నువ్వు ఇంత డామేజింగ్ గా మాట్లాడడం ఏం బాలేదు నాకు మండిపోతుంది అందుకే అన్నాను ఐ హావ్ ఎవ్రీ రైట్ ఐ ఆల్సో హావ్ ఎవ్రీ రైట్ నేను నీ మొగుడిని చెప్పానా నీ దిష్టి తగిలింది కుక్కల్లా అరుచుకుంటున్నారు కర్మ కర్మ నా మీద అథారిటీ చేస్తే నేను ఒప్పుకోను ఒప్పుకోక ఏం చేస్తావు నా దారి నేను చూసుకుంటాను సింధు సింధు వేసుకోవే వేసుకో తలుపులేసుకో దానికి తాళం కూడా వేసుకో ఎవరిని బెదిరిస్తున్నావు అయినా ఈ గర్ల్స్ అందరూ ఇంత స్టూపిడ్ గా ఎందుకుంటారు బై బర్త్ డిఫెక్ట్ ఏమో హలో తెల్లారింది కావాలంటే లేవచ్చు నిన్నే ఇదేంటి ఉత్తమ జంట పోటీయా నగదు బహుమతి ఇదేదో బాగుందే మన నవోదయ కాలనీలో ఉన్న దంపతులకు గోల్డెన్ ఆఫర్ మన కాలనీలో ఉంటున్న 200 కుటుంబాలలో ఒక భార్య భర్తలకి ఉత్తమ జంట ట్రోఫీతో పాటు 25,000 రూపాయల నగదు బహుమతి 25,000 రూపాయల బహుమత ఇంట్రెస్టింగ్ గా ఉందే ఉత్తమ జంట అంటే ఎవరు పోట్లాడుకోకుండా ఎప్పుడూ తుమ్మ జిగురులా అతుక్కునుండేవాళ్ళు అంటే నేను సింధు అంతేగా కానీ 200 పేర్స్ అంటే చాలా టఫ్ ఫైట్ ఉంటుంది అసలు దీన్ని జడ్జ్ చేసేది ఎవరు చూద్దాం
ఈ పోటీ ఎలాంటిది, దీని జడ్జిలు ఎవరు అనే విషయం టాప్ సీక్రెట్, ఎవరికీ తెలీదు. 3 రోజుల తర్వాత విజేతల పేర్లు ప్రకటిస్తారు. మీ అదృష్టం పరీక్షించుకోండి. అంటే ఎవరు జడ్జ్ చేస్తారో మనకు తెలియదన్నమాట. ఓ ఏంటిది? సింధు 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 వా, సింధు 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 సింధు. యూ, గుడ్ మార్నింగ్ సింధు. నాతో మాట్లాడుకు. అలా ఎలా కుదురుతుంది? మనం మాట్లాడుకోకపోతే సృష్టి ఆగిపోతుంది, ప్రళయం వచ్చేస్తుంది. మను, నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు. నాతో మాట్లాడి డిస్టర్బ్ చేయకు. సరే, నాతో మాట్లాడకు. ఒక్కసారి ఈ పాంప్లెట్ చదువు ప్లీజ్. ప్లీజ్. రబ్బిష్. ఈ ప్రైజ్ మనకి రాదు. మనం ఎలిజిబుల్ కూడా కాదు. సింధు, కోపం తగ్గించుకో. కోపం వల్ల బీపీ పెరిగి, బీపీ వల్ల షుగర్ వచ్చి, షుగర్ వల్ల మోకాలు నొప్పులు వచ్చి, నేను నొప్పైనా భరిస్తాను, నిన్ను తప్ప. సింధు గో టు హెల్ప్. సింధు సింధు నీకు చెప్పానా, నీదిష్ట తగిలింది, కుక్కల్లా అరుచుకుంటున్నారు. ఏమండి, వాళ్ళిద్దరి మధ్య గొడవ తగ్గలేదండి, ఇంకా అలాగే పోట్లాడుకుంటున్నారు. నువ్వు తగ్గాలని కోరుకుంటున్నావా, పెరగాలని కోరుకుంటున్నావా? పాపం మంచోళ్ళండి, వాళ్ళెందుకు పోట్లాడుకోవడం? అయితే వెయిట్ చెయ్యి. దేనికండి? మళ్ళీ కలిసిపోతారో విడాకులు తీసుకుంటారో చూడటానికి. అపశకున పక్షి, అలా ఏం వద్దు, అలా కోరుకోవద్దు. సింధు, సారీ ఫర్ ఎవ్రీథింగ్. మరి అదే, నేను ఇంత అన్కండిషనల్ గా అపాలజీ చెప్తుంటే నువ్వు అలా ముఖం తిప్పుకోవడం ఏంటి? అసలు నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు? గుడ్ల గోబులా ఎలా తింటుందో చూడు. ఆ నవ్వేదో నన్ను చూసి నవ్వచ్చుగా. సింధు ప్లీజ్. డోంట్ టచ్ మీ. అమ్మా సింధు, సో స్వీట్. అవును, అందులో స్వీట్ వేసుకుని తిన్నా బానే ఉంటుంది. యు ఫన్నీ బాయ్. థ్యాంక్ యూ. మను, నిన్నింట్లో వదిలేసి ఆఫీస్కి వెళ్ళడం నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా? తెలుసు. ఏమైందే, కొట్టుకుంటున్నారన్నావుగా? అదే అర్థం కావట్లేదండి. ఇందాకే అరుచుకున్నారు. ఆంటీ, మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే. సింధు, ఏం చేస్తున్నావు? మా ఇంట్లో బొచ్చు కుక్కుంటే దాంతో మాట్లాడుతున్నాను. బొచ్చు కుక్క? కుక్క ఎక్కడుంది? మీరు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. నా మొగుడే నా బొచ్చు కుక్క. ఐ లవ్ హిమ్. మనో, సింధు పిలిచిందని మిమిక్రీ చేయక్కర్లేదు, నార్మల్ గా మాట్లాడు. హౌ ఆర్ యు అంకుల్? ఫైన్ ఫైన్. మీరేంటి ఇలా వచ్చారు? అదేంటి బాబు, ఇరుగు పొరుగు కదా, మంచి చెడ్డ అడగడానికి వచ్చాం. ఓ, సింధు మంచి, నేను చెడ్డ, మీరిక వెళ్ళచ్చు. యూ నాటి, ప్రతిదీ జోకే. అమ్ముని, యాక్టింగ్ ఇరగదీసేస్తుంది. మీకు మను గురించి తెలీదా ఆంటీ? మను మీ హస్బెండ్ అయితే మీరు లైఫ్ లాంగ్ లైఫ్ అంతా ఎంజాయ్ చేసేవారు. నేను 2 రోజులకే లైఫ్ ఎండ్ చేసుకునేవాడిని. తప్పమ్మా, అలా పోల్చకూడదు. ఎవరి కర్మ వాళ్ళది. ఆంటీ, మీరేం తీసుకుంటారు? కాఫీనా, టీనా? ఆంటీ కాఫీయే తాగుతారు. ఆంటీ కోసం నేను చేస్తాను. మను, నువ్వు మాట్లాడుతూ ఉండు. మీరు కూర్చోండి ఆంటీ, కూర్చోండి. సరే. అంకుల్, మను, అంతా ఓకే కదా? మా ఇద్దరికి అంతా ఓకే. మేమే ఇప్పట్లో పిల్లలు వద్దనుకుంటున్నాం. ఆ విషయం కాదు, రాత్రి మీరిద్దరూ అరుచుకున్నారు కదా. ఓ అమ్మో, ఈ ఆంటీకి వినపడిందా? ఇప్పుడు నేనేం చెప్పాలి? బాబు, సాటి మగాడిగా నేను నిన్ను అర్థం చేసుకుంటాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు.
ఒకటే ప్రాబ్లం అంకుల్, తెల్లవారేసరికి బాగా అలసిపోతున్నాను. అదేం పెద్ద ప్రాబ్లం కాదు, గర్వపడాల్సిన విషయం. Keep it up. మరి మీ ఇంట్లో రాత్రి పగలు ఏవో అరుపులు వినపడ్డాయి బాబు. ఆంటీ, నేను సింధుకి 1,00,000 సార్లు చెప్పాను వాల్యూమ్ పెద్దగా పెట్టి టీవీ సీరియల్స్ చూడొద్దని. వినదు. మీలాంటి వాళ్ళు ఆ డైలీ సీరియల్స్ లో గొడవల్ని మా గొడవలని కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అంతేనటవా? అంతే అయ్యుంటుందండి. అంతే. ఆంటీ కాఫీ తీసుకోండి. సింధు చాలా బాగా కాఫీ పెడుతుందండి. ఆ సీక్రెట్ మనుదే, నాకు తనే నేర్పించాడు. వామ్మో, ఏంటిది ఇలా కోసేస్తుంది? మను, ఆ? ఇదిగో ఏటీఎం కార్డ్. ఆ. నీ ఫ్రెండ్ కి డబ్బులు సాయం చేస్తా అన్నావు కదా, పంపించు. పాపం ఎన్ని కష్టాలు పడుతుందో. ఆ? జాలిగుండే. అవును, మానవత్వం ఎక్కువే. వామ్మో. మేము వెళ్ళొస్తాం బాబు, చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా చూస్తుంటే. వెళ్ళొస్తామమ్మా సింధు. సరే ఆంటీ. ఆ. సింధు, థ్యాంక్ యూ. నువ్వు అన్నీ మర్చిపోయావు కదా. గో టు హెల్. రామనా? సింధు హాయ్. సింధు, ఇదేం బాలేదు. జనం వచ్చినప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తున్నావు. మను, ఒకసారి నిల్చో. ఓకే. రండి ఆంటీ, రండి అంకుల్, కూర్చోండి. మను, ఎవరొచ్చారో చూడు. సింధు, వంట అయిందా? లేదా ఆంటీ, రోజు మనుతో వంట చేయించి తనే బాధ పెడుతున్నాను. అందుకే ఇవాళ బయట డిన్నర్ చేద్దాం అనుకుంటున్నాను. అమ్మని. ఏమంటావు డార్లింగ్, బయటికెళ్దామా? ఆంటీ, ఐ హ్యావ్ ఎ ప్లాన్. ఇవాళ రాత్రి మన నలుగురం కలిసి బయట డిన్నర్ చేద్దాం. అలాగే సెకండ్ షో సినిమాకి వెళ్దాం. మంచి ఐడియా, అలాగే చేద్దాం. మను, గెట్ రెడీ. ఇప్పుడా? నాకు ఓపిక లేదు. డార్లింగ్, ఎందుకలా అలుగుతావు? నేను నీ మాట ఎప్పుడు కాదని లేదు కదా. ఒక్కసారికి నా మాట వినవా ప్లీజ్ ప్లీజ్. అమ్మాయి అడుగుతుంది, కాదనకు బాబు. ఉసై, నాతో ఆడేసుకుంటున్నావు కదే. నువ్వింత టక్కులాడువని ముందే తెలిస్తే నిన్ను చచ్చిన పెళ్లి చేసుకునేవాడిని కాదు. మనసులో తిట్టుకున్నావు కానీ త్వరగా రెడీ అవ్వవా ప్లీజ్. బాబు, త్వరగా చెప్పు. సరే అంకుల్, మీరు ఎలా చెప్తే అలా. నేను రెడీ అయ్యి వస్తా. ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. వచ్చిన పక్కన పడుకుంటే సింధుని వెన్న కరిగించినట్టు కరిగించేయడమే.
వామ్మో, డోర్ వేసేసినట్టుంది. సింధు, తలుపు తీ సింధు. సింధు, ఛ! ఇంకేం చేస్తాం? ఓకే, ఎంత పొగిడినా ఎంత బతిమాలినా రెస్పాండ్ అవ్వట్లేదు. అసలు సింధు ఎందుకులే బిహేవ్ చేస్తుందో అర్థం కావట్లేదు. సింధు రావడానికి టైం పట్టేలా ఉంది. ఆమ్లెట్ వేసుకుందాం. దీన్ని ఇలా కొట్టద్దనమాట. దృష్టంతే పక్కన పెట్టేటట్టు మసిల్స్ ఉన్న చక్రవాడులా మరొస్తున్నాన్ని మొగుడు రవీడు చల్రే రిజల్ట్ కోసం అక్కడిక్కడ చేసి విజిల్స్ కొట్టే లెక్క చూపట లాజిక్ లేని చుక్కులు మొత్తం అమ్మయ్యా. గో టు హెల్. నువ్వే గో, నేను ఇక్కడే ఉంటా. నేనలా ఉండనివ్వను, నిన్నే ముందు పంపిస్తా. సింధు, రండి ఆంటీ ప్లీజ్. అమ్మనే, మీ ఇద్దరికి ఓ గుడ్ న్యూస్ చెప్పాలని వచ్చా. మేం చెప్పేది ఏంటంటే, మన కాలనీలో మోస్ట్ ఐడియల్ కపుల్ గా మీరిద్దరూ సెలెక్ట్ అయ్యారు. రియల్లీ? వాట్ ఎ గుడ్ న్యూస్. రియల్లీ గుడ్. మేము ఇక్కడ రోజు కొట్టుకొని చేస్తుంటే ఈ అవార్డు ఒకటి. ఇదిగోమ్మా, 25,000 రూపాయల చెక్కు మీ పేరు మీదే వచ్చింది, తీసి ఇవ్వవే. ఇదిగోమ్మా. థ్యాంక్స్ అంకుల్. మీరిద్దరూ పక్కపక్క నిలబడితే సీతారాముల్లా ఉన్నారు. ఓ ఫోటో తీసుకుంటాను. సరే, మనం ఇక వెళ్దాం పదండి. తొందరే ఉంది. వాళ్ళు కొత్త జంట, ఈ సంతోషాన్ని వాళ్ళ స్టైల్లో ఎంజాయ్ చేస్తారు. మనం ఎందుకు డిస్టర్బెన్స్? అదే నిజమేనే. వస్తాం బాబు. వస్తాం బాబు. సింధు వస్తానే. సరే. ఓహో, అర్థమైంది. ఇదంతా నువ్వు ఈ 25,000 ప్రైజ్ కోసం ఆడిన గేమ్. ఇద్దరమే ఉన్నప్పుడు నాతో ఏం మాట్లాడవు గాని వాళ్ళ ముందు బీభత్సమైన నటన చేస్తావు. ఉస్సేయ్, నీ ముందు మీనా కుమారి, సావిత్రి, సౌందర్య, నిత్య మేనన్ వీళ్ళెవ్వరూ పనికిరారేమో. వామ్మో. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. ఉస్సేయ్, నీ విషయం సీరియస్ గా ఆలోచిస్తా.
ఇంకా నేను నీతో కాపురం చేయలేను. అమ్మో అమ్మో, నువ్వు మామూలు ఆడదానివి కాదే, మోస్ట్ బ్యూటిఫుల్ కాదు, మోస్ట్ డేంజరస్ లేడీ. నీతో వెగడు నా వల్ల కాదు. మను, మై డార్లింగ్, డార్లింగ్, ఈ ప్రైజ్ మనీ మనకే వస్తుందని నాకు ముందే తెలుసు. మనకంటే గొప్ప కపుల్ ఈ కాలనీలో ఎవరైనా ఉన్నారా? ఇదిగో చెప్పరా డార్లింగ్. లేరు, నిజమే. ఈ హ్యాపీ ఒకేషన్ ని మనం సెలబ్రేట్ చేసుకోపోతే ఎలా? అవును, చేసుకోవాలి. మరి చీర్స్ చెప్పు. చీర్స్. నాటీ బాయ్, భలే ముద్దొస్తున్నావు. చూ. నువ్వు కూడా అంతే, బాగా ముద్దొస్తున్నావు. మను, లైట్ నువ్వు తీస్తావా నేను తీనా? నేనే తీస్తా. If your wife gets upset, you can't sort it out unless she wishes to. So for husband, it is simple. Drink and wink. దీని అర్థం ఏంటంటే, పెళ్ళానికి కోపమచ్చి అలిగితే ఆవిడికి ఇష్టమైతే తప్ప మళ్ళీ మాట్లాడదు. అదే మొగుడైతే కాస్త మందు పోసి ఒక్కసారి కన్ను కొడితే అయిపోయినట్టే. అమ్మో.